సో ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు, బట్ ఓపెనింగ్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కంపెనీస్ రకరకాల ప్రయోగాలు చేస్తుంది. మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్లో కొన్ని వరస్ట్ సిచ్యువేషన్స్ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే చెప్తున్నాను. ఇవి రీసెంట్గా మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకునే వాళ్ళు ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సో అందుకే నేను ఇవైతే చెప్తున్నాను. సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా అదర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే ప్రస్తుతం మీరు జాబ్ సీకర్స్ అయ్యండి. ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వ్యూవర్స్కి అండ్ ఫాలోవర్స్కి హెల్ప్ అవుతాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ ఇష్యూ చాలా ఉందండి ప్రజెంట్. ఎందుకంటే మ్యాక్సిమం మల్టీనేషనల్ కంపెనీస్కి నోటీస్ పీరియడ్ అఫిషియల్గా 60 days కానీ 90 days ఉంటుంది. బట్ వాళ్ళు హైర్ చేసుకునే టైంలో మాత్రం ప్రజెంట్ హైర్ చేసుకునే వాళ్ళందరూ ఎలాంటి ప్రొఫైల్స్ కోసం చూస్తున్నారు, షార్ట్ లిస్ట్ చేస్తున్నారంటే ఇమీడియట్ ప్రొఫైల్స్ కావాలంటున్నారు. అట్లీస్ట్ 15 days ఆర్ 30 daysలో ఆర్ ఇమీడియట్ అయితే ఇంకా అసలు వెల్ అండ్ గుడ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీరేమో అఫిషియల్ నోటీస్ పీరియడ్ 90 days 60 days అయితే మీ పాలసీస్లో ఉంటాయి. బట్ వాళ్ళకి క్యాండిడేట్స్ మాత్రం ఇమీడియట్గా కావాలి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే వాళ్ళు సర్వింగ్ నోటీస్ పీరియడ్ కానీ ఆర్ లాస్ట్ వర్కింగ్ డే కానీ ఇలాంటివి చెప్తే ఆ ప్రొఫైల్ ఇమీడియట్ అవైలబుల్ ఉంటేనే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తున్నాయి. ఇదొక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. మన దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎలా అంటే అతను రెజ్యూమ్లోనేమో అతను జాబ్ పోర్టల్స్లో ఇమీడియట్ జాయినింగ్ పెట్టాడు, బట్ అతనికి అఫిషియల్ నోటీస్ పీరియడ్ 60 days ఉంది. ఇంటర్వ్యూస్ కాల్స్ రావడం లేదని అలాగే మెన్షన్ చేశారు. బట్ వన్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి అండ్ ఇంటర్వ్యూ అన్ని క్లియర్ చేసి క్రాక్ చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్కి వచ్చిన తర్వాత అసలు మ్యాటర్ అయితే చెప్పాలి. అప్పుడు మాత్రం ఇలాగ అఫిషియల్ నోటీస్ పీరియడ్ 60 days ఉంది, బట్ నేను ట్రై చేస్తానని చెప్పారు. అలా చెప్పడం వల్ల క్యాండిడేట్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే స్క్రీనింగ్ టైంలో నేను ఇమీడియట్గా జాయిన్ అవుతానని చెప్పారు. అతను చేసిన మిస్టేక్ అదే, ఇమీడియట్గా జాయిన్ అవుతానని చెప్పారు. బట్ అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యి ఇంకా మీకు ఇంకా ఆఫర్ లెటర్స్ గురించి అండ్ శాలరీ గురించి డిస్కస్ చేసిన టైంలో నోటీస్ పీరియడ్ గురించి విషయం వచ్చినప్పుడు ఇలాగా నేను ఇమీడియట్గా అయితే జాయిన్ కాలేను, నాకు రిలీవ్ చేయరు కంపెనీ కరెంట్ ఆర్గనైజేషన్, అఫిషియల్ నోటీస్ పీరియడ్ 60 days ఉంది, బట్ నేను ట్రై చేస్తాను 30 days ఆర్ 40 days అని చెప్పినా కూడా అది ఆ కంపెనీ వినలేదు అండ్ అతను రిజెక్ట్ అయ్యారు. అదొక ఛాలెంజ్ అండి. నోటీస్ పీరియడ్ విషయంలో కూడా ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. సెకండ్ది ఏంటంటే ఇలాంటివి కూడా ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. కంపెనీస్ ఎలా చూస్తున్నాయంటే ప్రజెంట్ లో శాలరీ ప్యాకేజ్ కావాలి, మల్టీ స్కిల్స్ ఉండాలి, బట్ ఇమీడియట్గా జాయిన్ అయి ఉండాలి. ఈ 3 కాంబినేషన్ కానీ ఎవరైతే ఏ ప్రొఫైల్ అయితే ఉంటుందో ఆ ప్రొఫైల్కి ఇమీడియట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజెంట్ ఉన్న ఇలాంటి కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్లో. సో ఎవరైతే మీ స్కిల్స్ అన్ని రెజ్యూమ్లో యాడ్ చేసి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అండ్ ఇమీడియట్ జాయిన్ అయి ఉండి కూడా ఇన్ కేస్ మీ ప్యాకేజ్ కానీ ఎక్కువగా ఉంటే మాత్రం కంపెనీస్ అంత త్వరగా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయట్లేదండి. ఇదే మెయిన్ రీజన్. అఫ్ కోర్స్ మీకు టైం వస్తే ఒక మంచి కంపెనీకి వాళ్ళకి బడ్జెట్ ఉంటే హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ మెనీ కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హైర్ చేసుకొని తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ లేక వాళ్ళకి మళ్ళీ శాలరీ కటింగ్ అని మళ్ళీ వాళ్ళని బడ్జెట్ మేము భరించలేమని తీసేయటం, లే ఆఫ్ చేయటం ఇలాంటివన్నీ చేయకుండా కంపెనీస్ జాగ్రత్త పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఫేస్ చేశారు. యాక్చువల్గా క్యాండిడేట్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అతను ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఈజీగానే ఉన్నాయి. మీకు ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, కొన్ని కంపెనీస్ ఫస్ట్ టెక్నికల్ రౌండ్ కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ సమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఓకే, హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత ఇతను ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేయలేదో రెజ్యూమ్స్లో అవి కూడా అడుగుతున్నారండి. అంటే అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి అడుగుతున్నారు. ఓకే, అంటే ఇతను ఏ స్కిల్స్ మీద అయితే వర్క్ చేశారో వాటిని అడగకుండా, అంటే అన్ని కంపెనీస్ అందరు ప్యానల్స్ ఇలా చేస్తారని చెప్పడం లేదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఛాలెంజ్ కూడా మన వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అలాంటివి కూడా మీరు కూడా ఏమన్నా ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మీకు ఇర్రిలవెంట్ ఎంట్రీ క్వశ్చన్స్ అడగటము, రిజెక్ట్ చేయటము ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. ఇలాంటి ఛాలెంజ్ కూడా ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇంకొక ప్రాబ్లం అండ్ ఛాలెంజ్ కూడా ఫేస్ చేశారండి. వీళ్ళకి రిలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ 2 years 3 years ఉంటుంది, బట్ వాళ్ళని ఇంటర్వ్యూలో అడుగుతుంది మాత్రం ఎవరైతే 4 years 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్కి ఉంటుందో అలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు వీళ్ళని.
ఎక్కడ చెప్తారండి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మీరు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగే క్వశ్చన్స్ని అంత ఇన్డెప్త్గా వీళ్ళని అడిగితే ఎలాగా క్లియర్ చేస్తారు? మీరు కావాలని ఆ క్యాండిడేట్స్ని ఎలా అయినా రిజెక్ట్ చేయాలనో కావాలని పంపించాలని మీరు అడగడం తప్ప. ఓకే, సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఛాలెంజెస్ మన వాళ్ళు ఫేస్ చేస్తున్నారని. సో దీని అంతటికీ కారణం ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మన కంపెనీస్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ తక్కువ ఉండటం, సప్లై ఎక్కువ ఉండటం. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ కాదు ఇంకో క్యాండిడేట్, అంటే ఎవరైతే లో శాలరీలో హై స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ ఇమీడియట్ జాయిన్. చెప్పాను కదా ఈ 3 స్కిల్స్ ఎవరికైనా ఉంటాయో వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాయి, హై ప్రయారిటీస్ని కంపెనీస్. ఓకే, మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మరి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.